అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మన క్రియలు ఇతరులను బాగు చేసేవిగా ఉండాలి. మన క్రియలు అనేక మందిని బాగు చేసేవిగా ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. మన క్రియల వల్ల దేవుని నామానికి మహిమ కలగాలి. మన క్రియల వల్ల మనకు మేలు కలగాలి. మన క్రియల వల్ల పరలోక రాజ్యములోనికి చేర్చబడే గొప్ప అవకాశం కలగాలి. దేవుని మహిమ కలుగును గాక. మరి మన క్రియలు ఎలాగుంటున్నాయి? ఈరోజు పేరుకు క్రైస్తవుడివే, మాటకు క్రైస్తవుడివే, కానీ క్రియలలో ఎలా ఉన్నావు? క్రియలలో నీ విశ్వాసము కనబరుస్తున్నావా? క్రియలు లేని విశ్వాసము మృతతుల్యము అని రాయబడింది బైబిల్ గ్రంథం. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడి దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము విశ్వాసము దేవుడంటే ఎంతో నమ్మిక, ఎంత నమ్మిక, దేవుడంటే ఎంతో ఇష్టము. ఎంత ఇష్టము అంటే దేవుడు తన కుమారుని అడిగితే కుమారుని కూడా ఇచ్చే అంత ఇష్టం. దీన్నే విశ్వాసాన్ని క్రియలలో చూపించడం అంటారు. మరి నీ క్రియలు ఎలాగున్నాయి? ఈరోజు నీ క్రియలలో నువ్వేమో ఎలా ఉన్నావు? దేవుడిని అడుగుతూ ఉన్నాడు. వాక్యం పెట్టినటువంటి దైవ జనాంగమా, మన దేవుడు పరీక్ష చేస్తున్నాడు. నీ క్రియలను ఆయన పరీక్ష చేస్తున్నాడు. ఈ వచనం 1 సమూయేలు 2:3 ఇది మరి గమనించండి. సమూయేలు గారి తల్లి గారు అయినటువంటి అన్న, ఆమె ద్వారా దేవుడు పలికిస్తున్న మాట, నీ క్రియలు ఎలాగున్నాయి? ఈరోజు నీ క్రియల్లో నువ్వు ఎలా ఉన్నావు? ఇది ప్రశ్న. అలాగే మనం గమనించినట్లయితే కనుక మరి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2:4 చదువుదాం. మొదటి తెస్సలోని పత్రిక 2:4 సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. అంటే మన హృదయములను పరీక్షించు దేవుడు. గమనించండి, క్రియలను పరీక్షించువాడు ఆయన. రెండవది, మన హృదయాన్ని పరీక్ష చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ పరీక్ష అంటే కనుక పరీక్ష చేసి, పరిశీలన చేసి పరిశోధన చేస్తాడు. పరీక్ష, పరిశీలన, పరిశోధన, ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ముందు క్రియలను పరీక్షించాడు. రెండవదిగా హృదయాన్ని పరీక్షించాడు. కాబట్టి నీ హృదయం ఎలా ఉంది? ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? ఒక్కసారి పరిశీలన చేసుకో. హృదయం ఎలా ఉంది? నీ హృదయంలో లోకం ఉందా? నీ హృదయంలో పాపం ఉందా? నీ హృదయంలో వాక్యం ఉందా? మన హృదయం ఎలా ఉండాలి అంటే నిర్మలముగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎందుకు అంటే కనుక ఈ హృదయము దేవుని ఆలయమై ఉన్నది. గమనించు, నీ హృదయ గదిలో దేవుడు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ హృదయము దేవునికి నివాసమై ఉన్నది. మరి అలాంటి నివాసమైన హృదయము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధముగా ఉండాలి. ఆ హృదయం ఎలా ఉందో దేవుడు ఏం చేస్తాడంటే పరీక్ష చేస్తున్నాడు. జాగ్రత్త. నీ హృదయము వాక్యముతో నిండిపోవాలి. నీ హృదయం వాక్యముతో నిండాలి. ఎందుకు అంటే హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అని సామెతల గ్రంథములు మనం చూస్తాం. మన హృదయము, విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి. మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి నీ హృదయం ఈరోజు దేవునికి ఇచ్చావా? లోకానికి ఇచ్చావా? నీ హృదయములో వాక్యమునకు చోటిచ్చావా లేదా? అడుగుతున్నాడు దేవుడు. నేను అనే మాట ఏమిటంటే ఈ కడవరి దినాల్లో మన హృదయం అంతా కూడా వాక్యముతో నింపబడాలి. కదిపితే వాక్యం బయటికి రావాలి.
నీ హృదయంలో ఏముంటుందో అదే నీ నోటి నుంచి బయటకు వస్తుంది. కనుక నీ హృదయం చెడుతో నిండిపోయి అంటే నీ మాటలన్నీ చెడ్డగానే ఉంటాయి. నీ హృదయము కపట ఆలోచనతో నిండిపోయి అంటే నీ మాటలు అన్నీ కూడా కపట మాటలే బయటకు వస్తాయి. జాగ్రత్త. నీ నోటి మాట నీ హృదయం మీద ఆధారపడి ఉంది. నీ హృదయం వాక్యంతో నింపబడి ఉంటే, నీ హృదయములో వాక్యం ఉంటే నీ మాటలన్నీ వాక్యాలే. అది కదా మనకు కావాలి. అనువనువు క్రీస్తును మనము చూపించాలి. వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి కలిగినటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో కూడా క్రీస్తు కనబడాలి. మన మాటల్లో, చేతల్లో, పనుల్లో, ప్రేమలో, జాలి కలిగిన విషయంలో, దయ కలిగిన విషయంలో, ఎదుటివాని విషయంలో మన క్రియలు క్రీస్తును చూపించేవిగా ఉండాలి. మన క్రియలలో క్రీస్తు కనబడాలి. మన నడకలో క్రీస్తు కనబడాలి. భక్తిలో క్రీస్తు కనబడాలి. ప్రేమలో క్రీస్తు కనబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి సుగుణాలను మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు వలె మనము కూడా మారాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వరుడు వధువు ఏకమవ్వాలి అంటే వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి లక్షణాలన్నీ కూడా మనము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈరోజు ప్రభు నీ హృదయాన్ని పరీక్ష చేస్తున్నాడు. నీ క్రియలను పరీక్ష చేశాడు. ఇప్పుడు నీ హృదయాన్ని పరీక్ష చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. మొత్తం మీద ఆయన పరీక్ష పెట్టి పరిశోధన చేస్తాడు. ఆయన పరిశోధకుడు అని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఆయన పరిశీలన చేసేవాడని కూడా తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. పరీక్ష చాలా అద్భుతమైనటువంటి ఘట్టమండి. ఇది పరీక్ష చాలా ప్రాముఖ్యమైనది. పరీక్ష ప్రభు పరీక్ష చేస్తుంటే మనం ఎందుకు ప్రభు ఈ పరీక్షలు ఎందుకు ప్రభు మాకు, అయ్యి బాబోయ్ చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రభు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏమంటే ప్రభు పరీక్ష చేస్తుంటే మనం అంత అలాగ అనుకుంటున్నాం కదా. ఒక్క మాట, మన జీవితం అంతా కూడా, మానవ జీవితం అంతా కూడా పరీక్షలమయమై ఉన్నదనే విషయాన్ని ఏనాడైనా గ్రహించామా? దేవుడు పరీక్ష చేస్తా ఉంటే అయ్యి బాబాయ్కి చాలు ప్రభు అంటాం. కానీ మనము కూడా పరీక్షలు చేస్తూ ఉంటాం. ఇది గమనించాలి. మనము కూడా పరీక్షలు చేసే వారమై ఉన్నాము. మానవ జీవితం అంతా కూడా పరీక్షలమయమై ఉన్నదనే విషయాన్ని ఈరోజు మనం గ్రహించుకోవాలి. అవునా? అవును. గమనించండి. తినే ఆహారం మొదలుకొని వేసుకునే బట్టల వరకు కూడా అన్ని పరీక్షలే. మనం తినే ఆహారం పరీక్ష చేస్తాం. ఒక రైతు వరిని పండించాలి అంటే పొలములో విత్తనాలు నాటాలి. ఆ విత్తనాలు కూడా ఆ రైతు ఆ కొట్టు దగ్గర అడుగుతాడు. ఇవి మంచి రకమా, నాసి రకమా, ఏంటి మేలు రకమా అని అడిగి తీసుకొస్తాడు. అంటే అవి మంచి రకమా లేదా నాసి రకమా తెలియాలంటే ఖచ్చితముగా పరీక్ష జరగాలి. పొలములో జల్లేటటువంటి విత్తనాల విషయమై పరీక్ష చేస్తారు. అలాగే మరి ఆ భూమి సరిగా పండాలి అంటే కనుక ఖచ్చితంగా భూమి కూడా పరీక్షింపబడాలి. అది పంటకు యోగ్యమైనదా కాదా అని చూశాక అప్పుడు ఆ పొలములో ఆ విత్తనాలు నాటుతారు. ఆ తర్వాత పంట బయటకు వస్తుంది. చూసారా? తినే ఆహార విషయమే పరీక్ష. ఆ వచ్చినటువంటి ఆ యొక్క రైస్ మనం కొనుక్కోవడానికి వెళ్తాం. కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ షాపు దగ్గర మనం కూడా ఏం చేస్తామంటే పరీక్ష చేస్తాం. పాత బీమా, కొత్త బీమా ఏంటి, ఏ రకం కాదు, చాలా రకాలు ఉన్నాయి కదా బియ్యంలో. ఏ రకం అనేది తెలియాలంటే మనం పరీక్ష చేస్తాం. చేసి అవి తెచ్చుకుంటాం ఇంటికి. ఒక కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళాం మనం. ఆ కిరాణా షాప్ దగ్గర కూడా మనం ఏం చేస్తామంటే అన్ని పరీక్ష చేస్తాం. ఇవి డేట్ అయిపోయినాయా, ఎక్స్పైర్ అయిపోయినాయా, నిలవదా లేదా ఫ్రెషా అని అడుగుతాం. అడిగి ఏదైనా కానీ ఎనీ ఐటమ్, మార్కెటింగ్లో ఎనీ ఐటమ్ మనం ఖచ్చితంగా ఏం చేస్తామంటే ఎక్స్పైరీ డేట్ ఏంటో చూస్తాం. సరిగా ఉందా లేదా, ఇంకా డేట్ ఉందా, ఇంకా టైం ఉందా లేదా, ప్రతిదానికి కూడా ఖచ్చితంగా ఆ డేట్ చూసుకుని తెచ్చుకుంటాం. అంటే మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామంటే పరీక్ష చేస్తాం. బియ్యం పరీక్ష చేసుకుని తెచ్చుకుంటాం. కూరగాయలు, వంట సామానులు అన్నీ కూడా పరీక్ష చేసుకుని ఇంటికి తెచ్చుకుంటాం. చూడండి, మనకు తెలియకుండా ఎన్ని పరీక్షలు చేస్తున్నాం మనం. అంత మాత్రమే కాదు, కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు మరి ఆ కూరగాయలు ఫ్రెష్షా కాదా కంటితో చూసి ఫ్రెష్గా ఉంటాయి, ఇవి ఫ్రెష్షే అన్నట్టుగా మనం భావిస్తాం. కంటితో పరీక్ష చేస్తాం. ఆ తర్వాత చేత్తో పట్టుకుని మరి ఎక్కడైనా డ్యామేజ్ అయినాయా లేదా పుచ్చులు ఉన్నాయని చెప్పి పరీక్ష చేసి తెచ్చుకుంటాం. ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు అన్నీ కూడా పరీక్షలు చేసుకుని
చూసి తెచ్చుకుంటాం. దేవునికి ఇస్తాం. మీ ఎగ్జాంపుల్ చెప్తాను. బెండకాయలు కట్టనే విరగ్గొట్టి మరీ చూస్తారు, అప్పుడే వాటిని తీసుకొస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే మనము తినేటటువంటి ఆహారము తింటే అయిపోతుంది, ఆ విషయంలో కూడా మనం పరీక్ష చేసుకుని తెచ్చుకుంటాం. ఏమైనా కొనుక్కోవాలంటే కూడా పరీక్ష చేసి మనం కొనుక్కుంటాం. అలాగే మనం వాడే వస్తువులు పిన్ మొదలుకొని ఏసీ వరకు కూడా అన్ని పరీక్షలే. చిన్న పినీస్ మొదలుకొని ఏసీ వరకు కూడా అన్ని పరీక్షలే. ఒక ఫ్రిడ్జ్ కొనాలన్నా లేకపోతే ఏం కొనాలన్నా కానీ ప్రతిదీ కూడా పరీక్ష చేసి మనం తెచ్చుకుంటాం. అలాగే బట్టల షాప్కి వెళ్ళాం, మరి ఆడవారు శారీస్ అయితే మటుకి చేతి ఇలాగలని చూస్తారు, అంటే చేతి ద్వారా పరీక్ష చేస్తారు. మగవారు షర్ట్ వేసుకుని మరీ పరీక్ష చేసి చూసుకుంటారు. అంటే ప్రతిదీ కూడా ఏమైంది అంటే కనుక పరీక్షలమయమైపోయింది. కాళ్ళ జోళ్ళు మొదలుకొని కళ్ళ జోళ్ళ వరకు కూడా పరీక్షలే. కాళ్ళ జోళ్ళు మొదలుకొని కళ్ళ జోళ్ళు వరకు కూడా పరీక్షే. మనం వేసుకునేటటువంటి జోళ్ళు పరీక్ష చేసుకుంటాం. వేసుకుని చూసుకుని ట్రైల్ వేసి నడిచి సరిపోయినా లేదా, టైట్గా ఉన్నాయి లూజ్గా ఉన్నాయి చూసుకుని అప్పుడు తెచ్చుకుంటాం. ఏమండి వాడి బయట పడేసేటటువంటి జోళ్ళు బయట పెడతాం, అట్లా మనం వాటికి కూడా పరీక్ష చేస్తాం. అదే కళ్ళజోళ్ళు కూడా ఫ్రేములు చూసుకుని అద్దం ముందు చూసుకుని ఏ ఫ్రేమ్ మనం మొఖానికి సూట్ అవుతుందో చూసుకుని తీసుకుంటాం. అంటే పరీక్షలు అన్నీ కూడా ఏమై ఉందంటే కనుక పరీక్ష లేకుండా ఏ వస్తువు మనం ఇంటికి తీసుకురావట్ల, పరీక్ష లేకుండా ఏది కొనట్లేదు. ఇంకా మాట చెప్పాలంటే డబ్బులు కూడా పరీక్ష చేస్తాం. నేను దీన్ని ఎలా చెప్తున్నానంటే కనుక ఇంటిలోని డబ్బులు మొదలుకొని ఒంటిలోని జబ్బుల వరకు కూడా అన్ని పరీక్షలే. ఇంటిలోని డబ్బులు మొదలుకొని ఒంటిలోని జబ్బుల వరకు కూడా పరీక్షలే. ఎవరైనా మామూలుగా ఒక 500 రూపాయలు కాగితం ఇచ్చారంటే కనుక వెంటనే దాన్ని వెనక్కి ముందుకి చూసి అది ఒరిజినల్లా లేదా డూప్లికేటా చూసి అప్పుడు మనం తీసుకుంటాం. అంటే అక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే పరీక్ష చేస్తున్నాం. ఆ యొక్క మరి డబ్బు నోటుని చూసి మనం పరీక్ష చేస్తున్నాం. చూడండి ఎలా జరుగుతున్నాయి పరీక్షలు. అంత మాత్రమే కాదు, మన ఒంటిలో ఉన్నటువంటి జబ్బులు తెలియాలంటే కూడా పరీక్షలు చేయాలి. జ్వరం వచ్చింది, జ్వరం తెలియాలంటే ఖచ్చితంగా పరీక్ష చేయాలి. ఆ యొక్క థర్మోమీటర్ పెట్టి కొలుస్తారు. అలాగే బీపీ తెలియాలన్న పరీక్ష చేయాలి. అలాగే షుగర్ తెలియని పరీక్ష, అంటే ఇవన్నీ కూడా బ్లడ్ టెస్ట్ చేయాలి. బ్లడ్ టెస్ట్ అంటే రక్త పరీక్షలు. అలాగే మరి వ్యాధులు బయటపడాలంటే పరీక్ష చేయాలి. కంటి పరీక్ష ఉంది, పంటి పరీక్ష ఉంది, ఒంటి పరీక్ష కూడా ఉంది. ఒంటి పరీక్ష అంటే ఏం కాదండి, ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్, ఎక్స్రేస్, ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ కూడా ఏంటి, పరీక్ష చేసే పరికరాలు. ఇవన్నీ కూడా దేవుడు మన ద్వారా కనిపెట్టించాడు. అంటే మానవ మనుగడంతా కూడా ఏమైపోయింది అంటే పరీక్షలమయమైపోయింది. పరీక్ష లేకుండా మానవ జీవితము లేదు. అంత మాత్రమే కాదు, ఒక పిల్లవాడు చదువుతూ ఉన్నాడు, చదువులో ముందుకు వెళ్ళాలి అంటే ఒక క్లాస్ తర్వాత ఇంకో క్లాస్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పరీక్ష రాయాల్సిందే, తప్పదు. నేను రాయనంటే కుదరదు, నువ్వు రాయకపోతే అదే క్లాసులో కూర్చుంటావు, కాబట్టి రాయాలి. అంటే బిడ్డ భవిష్యత్తు బాగుండాలన్నా పరీక్ష రాయాల్సిందే. వాడు చదివిందంతా కూడా ఎంతవరకు చదివాడు, ఎంతవరకు జ్ఞాపకం ఉంది, వీడి స్టామినా ఏంటో తెలియాలంటే పరీక్ష పెట్టాల్సిందే. ఒకవేళ యాజమాన్యం, ఆ యొక్క స్కూల్ యాజమాన్యం పరీక్ష పెట్టకపోతే మనం వెళ్ళి దెబ్బలాంటి మరి పరీక్ష పెట్టించుకుంటాం. ఎందుకు మీరు పరీక్ష పెట్టని అడుగుతాం. అంత మాత్రమే కాదండి, ఆ పరీక్షకి ఫీజు కూడా ఇస్తాం. ఎగ్జామ్ ఫీజు అని ఉంటుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఎగ్జామ్ ఫీ అని ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు కట్టి పరీక్ష రాస్తారు. ఒకవేళ పొరపాటున ఎగ్జామ్ ఫీజు కట్టడం లేట్ అయ్యింది అయినప్పటికీ ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ ఏంటంటే ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి ఫైన్ వేసి మరి ఫీజు కడతాం. అంటే ఈ పరీక్షలన్నీ కూడా డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటున్నాం. చూసారా, రక్త పరీక్ష కావచ్చు, యూరిన్ పరీక్ష, మొత్తం ఏ పరీక్షలన్నా కూడా డబ్బులు ఇచ్చి పరీక్ష పెట్టమన్నాం. పిల్లల పరీక్షలు అంత మాత్రమే కాదు, మరి పెరిగిన తర్వాత ఉద్యోగం చేయాలి, జాబుకు వెళ్ళాలి అంటే జాబ్ ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూలో కూడా పరీక్ష జరుగుతుంది. ప్రతిదానికి కూడా పరీక్షే. అందుకే కదా 60 ఏళ్ల జీవితంలో 30 ఏళ్ల జీవితం పరీక్షలే. ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలి, దానికి కూడా పరీక్షే, అది కూడా పరీక్షలే. మరి సంబంధాలు మాట్లాడేటటువంటి సమయంలో ఇరు కుటుంబాల వారు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు. మరి పెద్దలు అన్నారు కదా, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడమన్నారు కదా, అందుకని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేయడం దాన్ని ఏమన్నా తెలుసా, పరీక్ష. అంటే వివాహంలో కూడా ఏముంది, పరీక్ష ఉంది. ఆ తర్వాత ప్రభు ద్వారా మొత్తం మీద వాళ్ళు ఇరువురు కూడా మరి జత చేయబడ్డారు. ఆ తర్వాత ప్రభు వారిని దర్శించాడంటే మరి చక్కగా మరి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, పరీక్ష చేయాలి. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ప్రతి నెల కూడా ఆసుపత్రికి వెళ్తూ ఉంటే ఆ డాక్టర్ అమ్మగారు ఏం చేస్తారంటే పరీక్ష చేస్తూ ఉంటారు.
అంటే బిడ్డ లోపల పడింది మొదలుకొని ఏం మొదలైందమ్మా? పరీక్షలు మొదలైపోయినాయి. ఆ బిడ్డ ఎదుగుతా అలాగా 4-5 నెలలు అయిపోయిన తర్వాత ఒక పెద్ద స్కానింగ్ చేస్తారు, టిఫా స్కానింగ్ అని చేస్తారు. అంటే అవయవాలు ఎలాగున్నాయో పరీక్ష చేస్తారు. చూడండి ఎంత పరీక్ష అయింది. ఆ తర్వాత మరలా ఆ బిడ్డ బయటికి వచ్చేటటువంటి సమయం వచ్చిన తర్వాత అది కూడా పరీక్ష చేసి పలానా తారీఖున పలానా రోజు పలానా అనేసి మొత్తం మీద ఆ డాక్టర్ అమ్మగారు ఒక సూచన చెప్తారు. ఇంచుమించు ఆ యొక్క తారీఖుల్లోనే మరి ఆ బిడ్డ బయటికి రావడం జరుగుతుంది. అంటే బిడ్డ కడుపున పడింది మొదలుకొని పరీక్షలు జరుగుతూ ఉంటే లోపల అవయవాలు ఎలాగున్నాయి, ఎదుగుతట్లేదా ఏంటి అని పరీక్ష చేసి ఒకవేళ ఏమైనా తేడాగా ఉంటే కనుక బయట నుంచి మందులు కట్ట ఇవ్వడం జరుగుతుంది. చూసారా, అంటే మానవ జీవితం అంతా కూడా దేని మీద ఆధారపడింది? పరీక్షల మీద ఆధారపడింది. అంటే మన చుట్టూ కూడా ఏముంది అంటే పరీక్షల వలయం ఉంది. డబ్బులు ఇచ్చి మరీ పరీక్షలు పెట్టించుకుంటున్నాం మనం. అలాంటప్పుడు దేవుడు పరీక్ష పెడతా ఉంటే అయ్య బాబు నేను రాయను, నాకు వద్దు పరీక్ష అనడానికి వీలు లేదు. గమనిస్తున్నారా దైవ జనాంగమా? దేవుడు ఎందుకు ఈ పరీక్షల వలయాన్ని మన చుట్టూ పెట్టాడు అంటే ఆయన పరీక్ష పెడతాడని తెలియజేయడానికే ఆయన పరీక్ష పెడతాడు. మనము నిత్య జీవితంలో ఇన్ని పరీక్షలు మనం పెట్టుకుంటూ ఇన్ని పరీక్షలు గుండా వెళుతూ ఉంటే కొన్ని పరీక్షలు డబ్బులు ఇచ్చి మరి మనం పెట్టుకుంటున్నాం. అలాంటిది దేవుడు పరీక్ష పెడతా ఉంటే వద్దు అనడానికి లేదు, నేను రాయను అనడానికి లేదు. రాయాలి. రాస్తేనే మన విశ్వాసము స్థాయి పెరుగుతుంది. రాస్తేనే మనలో ఉన్నటువంటి భక్తి ఎంతో అర్థమైపోతుంది. మనం పరలోక రాజ్యం వెళ్ళగలమా వెళ్ళలేమా ఎక్కడ తేలిపోద్ది. దేవునికి స్తోత్రం. పరీక్ష రాస్తేనే కదండి పిల్లోడు చదువుతుండో తెలుస్తుంది. పిల్లోడు సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళిపోయాడు, ఏ రోజు మానలేదు, బాగానే ఉన్నాడు. కానీ వాడు చదువుతున్నాడో లేదో ఎలా తెలుస్తుంది? పరీక్ష పెట్టాలి, ప్రశ్నలు అడగాలి, అప్పుడు అర్థమవుతుంది వాడు చదువుతున్నాడా. కొంతమంది వెళతారు వస్తారంతే, ఉపయోగం లేకుండా పోతుంది. చాలామంది మందిరానికండి వెళతారు వస్తారు, అక్కడ చెప్పే వాక్యం అవసరం లేదు వాళ్ళకి. ఆరాధన వెళ్ళామా వచ్చామా అంటే కుదరదు. మందిరానికి వెళ్ళాము అంటే కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. మందిరానికి వెళ్ళాము అంటే కనుక ప్రార్థనలో ఏకీభవించాలి. మందిరానికి వెళ్ళాము అంటే కనుక ఆ యొక్క వాక్యాన్ని వినాలి. విన్నటువంటి వాక్యాన్ని హృదయములో భద్రపరుచుకోవాలి. భద్రపరుచుకున్నటువంటి వాక్యాన్ని జీవితంలో అన్వయించుకోవాలి. ఆ వాక్యానుసారముగా దేవుని చిత్తానుసారముగా మనము నడుచుకోవాలి. అప్పుడు ఎత్తబడేటటువంటి అంతస్తులోనికి మనం వెళతాం. లేకపోతే వెళ్ళి వచ్చేస్తామంటే ఇంకెందుకు. ఇంకా మందిరానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త మనలో ఉండడానికి వీలు లేదు. జీవము కలిగినటువంటి దేవుని మందిరంలో మనం వెళుతున్నాం. మందిరములోని ప్రవక్తన జాగ్రత్త. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, మందిరములో నీ ప్రవక్తన జాగ్రత్త. నువ్వు కూర్చున్న విధానం జాగ్రత్త, నువ్వు మాట్లాడే విధానం జాగ్రత్త, నువ్వు చూస్తున్న చూపు జాగ్రత్త. అన్ని అవయములు జాగ్రత్తగా ఉంచుకుని మందిరములో జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రసన్నత అక్కడ ఉంది, దేవుని మహిమ అక్కడ ఉంది. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. సంఘమంతా ఏకమైనప్పుడు సంఘ నాయకుడైనటువంటి ఆయనే, సంఘానికి శిరస్సు అయినటువంటి ఆ క్రీస్తు అక్కడ ఉంటాడు. దైవ భయము కలిగి మనం ఉండాలి. జాగ్రత్త. ఎలా పడితే అలా మాట్లాడడానికి వీలు లేదు. అందుకనే కదా నీ క్రియలను పరిశీలన చేస్తున్నాడంట. నీ క్రియలను ఆయన పరీక్ష చేస్తున్నాడు. జాగ్రత్త. అంటే మన దేవుడు పరీక్ష పెడతాడా అంటే గనక పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టి పరిశీలన చేసి పరిశోధన చేస్తాడు. దేవుని మహిమ కలుగునుగాక. మరి అందుకనే మన చుట్టూ ఇన్ని పరీక్షలు ఉన్నాయండి. వీటన్నిటిని మనం ఏం చేస్తున్నామంటే దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రాజ్యములోనే, ఈ భూలోకంలోనే ఇన్ని పరీక్షలు ఉంటే పరలోకంలోకి మనం వెళ్ళాలి అంటే ఇంకెన్ని పరీక్షలు ఉన్నాయో గమనించండి. నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలి. ఇక్కడ ఉండే కాలము మహా అయితే 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, అంతే. ముగిసిపోతుంది. ముగిసిపోయే ఈ జీవితానికే ఇన్ని పరీక్షలు మనం పెట్టుకుంటూ ఉంటే నిత్యము ఆయనతో ఉండాలి అంటే పరీక్ష రాయాలి కదా, ఖచ్చితంగా రాయాలి. నిత్య జీవంలోకి మనం వెళ్ళాలి అంటే పరీక్ష రాయాలి. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. మరి దేవుడు పెట్టేటటువంటి పరీక్షలు ఏంటో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములో నుంచి
నేను మీకు తెలియచేస్తాను, చాలా జాగ్రత్తగా వినాలండి ఈ ఈ అద్భుతమైనటువంటి వివరణ. దేవుడు పెట్టినటువంటి పరీక్షలలో మొట్టమొదటిగా దేవుడు పెట్టినటువంటి పరీక్ష, ఆయన సర్వ సృష్టిని కలగజేసిన తరువాత, ఆయన సృష్టి అంతటిని కూడా 6 రోజుల్లో కలగజేశాడు. సర్వ సృష్టి కూడా కలిగిన తరువాత 6వ రోజున ఆయన మానవుని నిర్మించుకున్నాడు. మానవ నిర్మాణం కన్నా ముందే సృష్టి నిర్మాణం జరిగిపోయింది. మానవుని కోసం సమస్తము సిద్ధము చేసి ఉంచాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడో మన దేవుడు! సమస్తమును కూడా సిద్ధపరిచిన దేవుడు ఆయన. ఒక మాటలో చెప్పాలి అంటే సిద్ధపాటు కలిగిన దేవుడు ఆయన. ఈరోజు నేను అంటున్నటువంటి మాట, సిద్ధపాటు కలిగినటువంటి దేవుని యొద్దకు మనము సిద్ధపడి వెళ్ళాలి. సిద్ధపాటు కలిగిన దేవుని యొద్దకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగిన దేవునిని మనము సిద్ధపడి ఆరాధించాలి. గమనించాలి, సిద్ధపాటు లేకుండా నువ్వు క్రైస్తవుడిగా, సిద్ధపాటు లేకుండా నువ్వు క్రీస్తు బిడ్డగా, సిద్ధపాటు లేకుండా నువ్వు దేవుని బిడ్డగా కొనసాగలేవు. ఎందుకంటే ప్రతి దానికి కూడా సిద్ధపాటు అనేది ఒకటి ఉంది. రాకడ కొరకు మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఒక టైం లేదు, ఎనీ టైం ఆయన వస్తాడు. వస్తానన్న దేవుడు ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికీ చెప్పలేదు. ఆయన రహస్యముగా వస్తున్నాడు. ఆయన ఎప్పుడు వచ్చినా కానీ మనం సిద్ధపడి ఉంటే ఎనీ టైం ఎగిరి మేఘం ఎక్కగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన సిద్ధపాటు కలిగిన వాడు. అందుకనే సమస్త సృష్టిని కలగజేసిన తర్వాత మానవుణ్ణి తన స్వహస్తాలతో చేశాడు. ఆ మానవుడు ఉండడానికి ముందుగానే ఏదేను తోటను ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప దేవుడు! దేవుని మహిమ కలుగును గాక. కంటిన్యూ ఒక రకంట అంతా కూడా సిద్ధం చేసి ఉంచాడండి. ఏదేను తోట అంటే నిజంగా ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశమో అది. సకల సౌఖ్యాలు కూడా దానిలో దేవుడు పెట్టాడు. వారు తినడానికి సంపూర్ణమైన ఆహారం ఉంది, త్రాగడానికి నీరు ఉంది, ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి వాతావరణం అది. ఏదేను తోట అనగానే గమనించాలి, మొట్టమొదటిగా దేవుడు ప్రవేశపెట్టినటువంటి ఒక గృహం అది. న్యాచురాలిటీ కలిగినటువంటి ఒక హౌస్ అది. అంటే ఆదాము అవ్వమ్మలను దేవుడు కలగజేసిన తరువాత గమనించాలి, వారిని ఏదేను తోట అనేటువంటి గృహంలోనికి ప్రవేశపెట్టాడు. మొదటి గృహ ప్రవేశము జరిగింది అక్కడ. మహిమ జీవులు వెళ్ళినటువంటి గృహం అది. ఆ గృహమే ఏదేను తోట. సకల సౌఖ్యాలు ఉన్నాయి దానిలో. ఆ సకల సౌఖ్యాలు కలిగినటువంటి ఆ తోటలోనికే చల్లపోట వేళ దేవాది దేవుడు వారిని కలుసుకోవడానికి వెళ్ళేవాడు. ఎంత గొప్ప ధన్యత! అంటే ఈ ఏదేను తోట ఒక మందిరమే. ఈ ఏదేను తోట దేవుని సన్నిధే. ఈ ఏదేను తోట ప్రసన్నత కలిగినటువంటి ప్రదేశమే. అలాంటి ప్రదేశములో, అలాంటి సన్నిధిలో సన్నిధి వర్తనులుగా ఎవరున్నారంటే మహిమ జీవులుగా ఉన్నటువంటి ఆదాము అవ్వమ్మలు ఉన్నారండి. ఎనలేని భాగ్యము కదా ఇది, కనలేని భాగ్యము కదా ఇది, కొనలేని భాగ్యము కదా ఇది. వాక్యమిటిన మిత్రులా వినండి, వినాలి. దేవుని జనాంగమా, ఎంత గొప్ప ఆధిక్యత! సిద్ధపాటు కలిగిన దేవుడు సమస్తము సిద్ధపరిచి వారిని తీసుకుని వెళ్ళి ఏదేను తోటలో పెట్టి ఒక మాట చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నీ తినండి, కానీ అదిగో మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను మీరు తినకూడదు, తింటే చస్తారు అని చెప్పాడు. ఇప్పుడు దాకా దేవుడు ఏం చెప్పలేదు, గమనించండి. అన్ని కలగచేసి ఆయన అన్నమాట ఏంటి తెలుసా? వారిని ఆశీర్వదించాడంట. ఆదికాండం 1:28 అద్భుతమైన ఆశీర్వాదం. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకునిడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. ఏలండి, మీరు ఏలాలి అంటే సమస్తాన్ని ఏలేటటువంటి ఏలికలుగా దేవుడు వారిని కలిగించాడు. మహిమ జీవులు వారు, మహిమతో నింపబడ్డారు. మట్టి దేహమే కానీ మహిమ దేహముగా దేవుడు వారిని ఆయన మహిమతో నింపేశాడు. ఆదాము మట్టిలోంచి నిర్మించబడ్డాడు, కానీ జీవవాయువును ఊదాడు ఆయన. అందుకే నరుడు జీవాత్మాయను
ఏ ఆత్మ? జీవాత్మ మహిమాత్మగా మారిపోయింది. ఆ ఆదాములో నుంచే అవ్వమ్మను బయటికి తీశాడు. ఈ మహిమతో నింపబడినటువంటి వీరు సన్నిధిలో, అనగా ఏదేను అనే సన్నిధిలో నిత్యము ఉండే అవకాశము వారికి వచ్చింది. కానీ దేవుడు చెప్పినటువంటి మాట, అన్నీ తినండి కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలమును మీరు తినొద్దని చెప్తే, ఈలోపు వారి జీవనం కొనసాగుతూ ఉంది. సాతాను ఎంటర్ అయ్యాడు. సర్ప రూపములో వచ్చిన సాతాను ఎలా ఎంటర్ అయ్యాడో గమనించండి. ఇది నిజమా? ఒక ప్రశ్న. డైరెక్ట్గా మాట్లాడుతున్న మాట. ఆ సర్పము స్త్రీతో ఇది నిజమా అన్నాడు. అంతే, అక్కడ నుంచి నిజమా అనే ఒక ప్రశ్న. అప్పుడు దాకా ప్రశ్నలు లేవండి. ఎక్కడ 2వ అధ్యాయం ఎక్కడ ప్రశ్నలు లేవు. అప్పుడు దాకా ప్రశ్నలు లేవు. చివరికి ఆదాము చేత దేవుడు జంతువులకు పేర్లు పెట్టినప్పుడు కూడా దీనికి ఏం పేరు పెట్టాలి అనేటువంటి ప్రశ్న లేదండి, అన్నీ పెట్టాడు. సాతానుగాడే ప్రశ్నలు పట్టుకొస్తాడు. గమనించండి, ఇది నిజమా అన్నాడు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది జరుగుద్దా, ఇది జరుగుతుందంటావా అనేటటువంటి ఆలోచన వస్తుంది చూసారా? ఆ ఆలోచన ఎవరిదనుకుంటున్నారో? సాతానుగాడిది. ఇది మన వల్ల అవుతుందా, ఇది సాధ్యమేనా అంటాడు వాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు ఆయన. శూన్యంలో సృష్టిని కలగజేసిన దేవుడు ఆయన. ఏవైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. గమనించు. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. దేవా, ఇదిగో నాయన మా జీవితంలో ప్రభువా ఉన్నటువంటి పరీక్షలు తండ్రి మేము ఎదుర్కొంటూ నీ నిత్య రాజ్యంలోనికి చేరువయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని నీ బిడ్డలను ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో జరగవలసిన కార్యాలన్నీ జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.